ఒడిశాలోని పూరి జిల్లాలో ఉన్న కోనార్క్ సూర్యదేవ ఆలయం. ఇది 13వ శతాబ్దపు అద్భుతమైన నిర్మాణ శిల్ప కళాఖండం సూర్యభగవానికి అంకితం చేయబడింది. అలాగే ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపు పొందింది. ఈ దేవాలయం సూర్యదేవుని రథంలా ఉంటుంది. దీనిని 12 జతలు అనగా 24 చక్రాలు రథాన్ని లాగుతున్నట్లుగా 7 గుర్రాలు చెక్కబడి ఉన్నాయి. అలాగే ఈ 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తుంది. అలాగే 24 చక్రాలు ఒక రోజులోని 24 గంటలను సూచిస్తుంది. అలాగే మరిన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే నా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి, టెంపుల్ ఇస్ సన్ టెంపుల్. దీని యొక్క హిస్టరీ కూడా నేను తర్వాత నా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇది వచ్చేసి మనకు ఒక 1 అవర్ 1.5 అవర్ పడుతుంది అనుకుంటాతో. మనము దీనికోసం వాళ్ళు పర్టికులర్గా ఈ డే దీనికి కేటాయించుకొని దీని యొక్క హిస్టరీని కూడా తెలుసుకొని మనం ఇలాంటి సంస్కృతి సంప్రదాయాల గురించి మనం కూడా తెలుసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను కూడా నా వ్యూవర్స్కి నా వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరుగుతుంది. టోటల్ వీడియో దీని యొక్క హిస్టరీ కూడా నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇక్కడ ఎలా రావాలి, ఏముండాలి, ఇక్కడ ఏంది, సన్ టెంపుల్ ఎలా వచ్చింది, మనం ఇది ఎన్ని రోజుల నుంచి ఉంది, మనకి దీని యొక్క హిస్టరీ బ్యాక్గ్రౌండ్, సో అన్నీ కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను తర్వాత పర్టికులర్ అయితే ఆల్మోస్ట్ నేను వచ్చిన పూరి జగన్నాథ్లో నేను చూడాలనుకున్న ప్లేస్లలో ఒకటి చాలా మిస్ అయింది. బట్ ఇదైతే కవర్ అయితే నేను అనుకుంటున్నాను. కోనార్క్ టెంపుల్. పూరి జగన్నాథుని దర్శనం చేసుకున్న తర్వాత మనము కోనార్క్ టెంపుల్ వెళ్ళడానికి పూరి టెంపుల్ నుంచి మనకు పూరి బస్ స్టాండ్కి దాదాపు 1.5 కిలోమీటర్ ఉంటుంది. మనకు 20 రూపీస్ ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. పూరి బస్ స్టాండ్ నుంచి మనకు కోనార్క్ టెంపుల్కి 60 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు. 1.5 అవర్ జర్నీ ఉంటుంది. మనకు 42 కిలోమీటర్స్ ఉంటుంది మనకు మధ్య. లేదు అంటే ముందుగా మనకు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఉంటాయి టెంపుల్ ఆపోజిట్లో. వాళ్ళు కూడా ప్రత్యేకించి ప్యాకేజ్ కూడా తీసుకుంటారు. 300 నుంచి 500 రూపీస్ ఉంటుంది. వాళ్ళు వచ్చేసి కొన్ని సరౌండింగ్ లొకేషన్స్ కూడా మనకు చూపెట్టడం జరుగుతుంది. పూరి నుంచి మార్నింగ్ 6 o'clock బయలుదేరి ఈవినింగ్ 7 వరకు తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు. ఇదే మన సన్ టెంపుల్ లోపలికి వెళ్తున్నాం మనం. సో 42 కిలోమీటర్స్ ఉంది మనకు ఎగ్జాక్ట్లీ మనకు. సో 1 అవర్ పడింది మనకి ఇక్కడ రావడానికి, 1 hour 15 minutes. సో లోపలికి వెళ్తున్నాం. లోపల ఎట్లా ఉంటుంది ఏందన్నా మనం విజువల్లో చూద్దాం మనం. రైట్. సో ఫైనల్కి అయితే వచ్చినాం లోపలికి. సో లోపలికి వెళ్దాము. లోపల కూడా విజువల్స్ కొన్ని ఫొటోస్ అవన్నీ చూసుకుందాం. మనకు ఎంత టైం పడుతుంది అది. సన్ టెంపుల్ అన్నది ఇక మెయిన్ మామూలుగా ఒడిశాకు వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయవలసిన ప్లేస్లల్లో ఇది కూడా ఒకటి. సో ఇలాంటివి మనం విజిట్ చేస్తేనే మన యొక్క ట్రెడిషనల్ సంబంధించిన కూడా కొన్ని విషయాలు కూడా మనకు ఏర్పడుతూ ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో రైట్లో లోపలికి ఆ విజువల్స్ అవి కొన్ని వీడియోస్ కూడా నేను షూట్ చేయడానికి కూడా జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు స్టోరీ సన్ టెంపుల్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఇలా ఉందని చెప్తుండే మనకు. ఈ ఫోటోలో మొత్తం అంతా ఈ విజువల్స్ మనకు కనబడుతుంది. సో లోపల కూడా చూద్దాం మనం. దారి మధ్యలో వెళ్ళేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో ఒకటి మనకు మ్యూజియం కూడా కనబడుతుంది. ఇది లోపల ఉన్న ఫ్రంట్ వ్యూలో మనకు యోగాకు సంబంధించినవి, అలాగే సన్ టెంపుల్ సంబంధించిన కొన్ని విజువల్స్, అలాగే ఫొటోస్, అలాగే ఎలా ఉంది, ఎలా నిర్మించారు అనే ఒక హిస్టరీ కూడా మనకు ఈ లోపల ఉన్నది. దీన్ని కూడా ఒక ఛార్జ్ తీసుకుంటారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా లోపలికి వెళ్ళచ్చు. దాదాపు ఇది కూడా ఒక ½ an hour ఉంటుంది లోపల చూడడానికి మ్యూజియం. ఇది వచ్చేసి మనం టోటల్ మ్యాప్ మనకు, అంటే ఇక్కడెక్కడ వారసత్వ ప్రదేశాలు యునెస్కో గుర్తించినాయో అని కూడా మనం చూపెట్టడం జరుగుతుంది. ఇది వచ్చేసి మెయిన్ చక్రం అనమాట. ఇక్కడ డిజైనే అక్కడ మనకు లోపల వెళ్ళిన తర్వాత కూడా ఉంటుంది. దీని తర్వాత మన మ్యూజియంలో మనకు అలా ఉంటుంది ఆర్కిటెక్చర్ అన్నట్టు మనకు ఇలా డిజైన్ చేసి మనకు చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మరిన్ని విషయాలు కూడా లోపల కూడా ఉన్నాయంట. లోపలికి సో ఫైనల్గా అయితే లోపలికి ఎంటర్ అయినాం. సో అక్కడ నుంచి లోపలికి వచ్చిన తర్వాత గేట్ లోపలికి రాగానే మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ కౌంటర్ నుంచి మనం లోపలికి వెళ్ళి మనం టికెట్ తీసుకోవడం జరుగుతుంది. సో టికెట్ ఎంత ఉందన్నది ప్రైజ్ అనేది మనం చూద్దాం లోపలికి వెళ్ళి. సో మావాడు ఏదో సజెషన్ చెప్తుండు 50 రూపీస్ టికెట్ ఉంది. మరి ఇక్కడ ఏదో ఆన్లైన్లో ప్రాసెస్ ఏమని చెప్తుండు 40 రూపీస్ ఉంటుందని చెప్తుండు. ఏదో కథలు పడుతుంది మావాడు అయితే. చూద్దాం మాకు ఫైనల్ అయితే. అరే 40 రూపీస్ ఉందిరా. ఇక్కడ ఆల్రెడీ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి మనకు. మీకు అక్కడ దూరంలో కనబడుతుంది. ఎవరైనా వస్తే అక్కడికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. మన ప్రాసెస్ అయితే ఆన్లైన్లో అయితే 50 రూపీస్ ఉంది మనకు ఛార్జ్. సో సరిపోదు. ఆఫ్లైన్ వచ్చేసి మనకు 50 రూపీస్ ఉంది. సో ఆన్లైన్లో అయితే మనకు 35. ఆ ప్రాసెస్ కూడా నేను ఈ వీడియోలో పెడతాను. సో ఎవరైనా బిఫోర్ తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడ స్కాన్ చేస్తే కూడా మనకు ఆ ప్రాసెస్ ఉంటుంది. మీకు ఆ ప్రాసెస్ కూడా నేను ఈ వీడియోలో పెడతాను. సో లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం మనము. ఇప్పుడైతే పగలు 12:30కి వెళ్తున్నాం లోపలికి. సో లోపల ఏందన్నది చూద్దాము. ఇక్కడ కూడా మనం ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఆన్లైన్లో స్కానింగ్ అది చేసి లోపలికి వెళ్దాం. సో ఇక్కడ ఆల్రెడీ మనకు 2 రాశారు. మనకి ఇది ఆఫ్లైన్ వెళ్ళే రూటు, ఇది వచ్చేసి ఆన్లైన్ వెళ్ళే రూటు. సో ఆన్లైన్ వచ్చేసి మనకు 35 రూపీస్ ఉంది. సో ఈ లోపలికి వెళ్దాం మనం.
ఇక్కడ ఆల్రెడీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మనం లోపలికి వెళ్ళొచ్చు. సో ఇదంతా లైన్, అది ఆఫ్లైన్ ఉంది అటు సైడ్, మనకు లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో ఆన్లైన్ ఉంది. సో ఆన్లైన్ మనకు 35 రూపీస్ పడుతుంది, ఆఫ్లైన్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ పడుతుంది ఈచ్ పర్సన్. సో లోపలికి వెళ్దాం మనం, ఈ స్కానర్ కోడ్ చూపించుకొని మనం ముందుకు లోపలికి వెళ్దాం. సో ఫైనల్గా అయితే తీసుకున్నాం టికెట్, దీని ద్వారా మనం లోపలికి వెళ్తున్నాం సన్ టెంపుల్. సో ఇది వచ్చేసి లోపలికి వెళ్తున్నాం సన్ టెంపుల్ అంతా లోపల వ్యూ. ఇది వచ్చేసి మనకు లోపలికి వెళ్దాం సరౌండింగ్ సన్ టెంపుల్. సో ఇక్కడ మనకు కొద్దిగా మ్యాప్ ఉంది, ఈ మ్యాప్ని కవర్ చేద్దాము. ఇక్కడ మనకు వచ్చేసి టూరిస్ట్ గైడెన్స్ అని కొద్దిగా మ్యాప్ ఇచ్చాడు. సో ఓపెన్, ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ సన్ టెంపుల్. మీకు ముందట ఆల్రెడీ కనబడుతుంది మనకు సన్ టెంపుల్. ఇక్కడ నుంచి ఎంటర్ అయినా మనము. సో ఈ ప్లేసెస్ అన్ని మనం కవర్ చేస్తాం మనము ఈ వీడియోలో, మనము టోటల్లీ కవరేజ్. సో ఇక్కడ ఆల్రెడీ మనకు కొద్దిగా హిస్టరీ, దీనికి సంబంధించిన హిస్టరీ కూడా అయితే ఉంది మనకు. సో దీన్ని కూడా మనం షూట్అవుట్ చేద్దాం. సన్ టెంపుల్, కోనార్క్ టెంపుల్, ఇదంతా మన గైడెన్స్. ఇది ఆలయం యొక్క మొదటి ద్వారము. ఇక్కడ నుంచి మనము ఆలయం లోపలికి వెళ్తూ ఆలయం యొక్క చరిత్ర ఎలా ఉంది ఏందనేది మనము తెలుసుకుందాం. కోనార్క్ టెంపుల్ నాతో పాటు చూస్తూ అలాగే దీని యొక్క చరిత్రను కూడా వింటారు అనుకుంటున్నా. ఆలయ చరిత్రలోకి వెళ్తే 12 ఏళ్ల పాటు 1200 మంది శిల్పులు కష్టపడి నిర్మించిన ఆలయం కోనార్క్ దేవాలయం. సూర్యుని రథంలో ఉండే ఈ ఆలయానికి కేవలం హిందువులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉండే ప్రతి వ్యక్తి సందర్శనకు వస్తూ ఉంటాడు. అంత అద్భుతమైన దేవాలయం ఇది. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఎన్నో దాడులను తట్టుకొని వందల ఏళ్ళు భూస్థాపితమై ఉన్న అద్భుత శిల్ప సౌందర్యంతో ఇవాల్టి వరకు కలకలాడుతుంది. 1903లో కోనార్క్ ఆలయంలో ప్రధాన ద్వారం ఇసుక దుమ్మతో పూర్తిగా మూసుకుపోయింది. ఈ ఘటన జరిగి దాదాపు 123 ఏళ్ళు అవుతుంది. నేటికి భారత ప్రభుత్వం ఈ గేట్ను తెరవలేదు. మీరు ఆలయ పరిసర ప్రాంతాల చుట్టూ తిరగవచ్చు, కానీ ఆలయంలోనికి ఉన్న వైభవం, అందులో ఉండే రహస్యాలు అన్ని ప్రధాన ద్వారం లోపలనే ఉన్నాయి. దీని నిర్మాణ కళాకారుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రిపూట ఎవరో నాట్యం చేస్తున్నట్టు శబ్దాలు రావడం లాంటి అనేక రహస్యాలు ఈ ఆలయం లోపల దాగి ఉన్నాయి. అయితే ఇక్కడ తలెత్తే ప్రశ్న ఏంటి అంటే, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కోనార్క్ ఆలయ ప్రధాన ద్వారం తెరవాలనే నిర్ణయం భారత ప్రభుత్వం ఎందుకు మార్చుకుంటుంది? ఈరోజు మనము కోనార్క్ దేవాలయానికి సంబంధించిన రహస్యాల గురించి మాట్లాడుకుందాం. సూర్యదేవునికి ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతం ప్రపంచ వారసత్వ సంపద యునెస్కో గుర్తింపు కూడా పొందింది. కోనార్క్ సూర్యదేవాలయం ఒడిశాలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలో ఒకటి. శిల్పకళ అద్భుతమైన ఈ ఆలయం 7 గుర్రాలు లాగిన సూర్యభగవానుడి రథాన్ని పోలి ఉండేలా నిర్మించారు. ఈ రథంపై సూర్యుడు భగవంతుడు కూర్చున్నట్లు కనబడుతుంది. ఈ ఆలయం నుండి మీరు సూర్యభగవాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. ఉదయించే అస్తమించే సూర్యుడిని ఆలయ శిఖరం నుంచి గమనించవచ్చు. సూర్యుడు ఉదయించినప్పుడు ఆలయం నుంచి దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఉదయించే సూర్యుడిని ఎరుపు రంగు ఆలయము అంతటా ఎరుపు నారింజ రంగును విస్తరింపజేస్తుంది. ఈ ఆలయం పునాది 12 చక్రాలతో అందంగా తీర్చిదిద్దారు. ఈ చక్రాలు సంవత్సరంలోని 12 నెలలను సూచిస్తే ప్రతి చక్రము ఒక రోజులోని 8 దిశలను గుర్తు చేస్తుంది. ఈ ఆలయము 2 భాగాలుగా నిర్మించబడింది. వాటిలో ఒకటి సూర్యకిరణాలు ఆలయము దేవత దగ్గర చేరుకోవడానికి వీలు కల్పిస్తూ ఈ కిరణాలు ఒక మెటల్ ద్వారా విగ్రహం మీద దాని రూపాన్ని మెరుగుపరుస్తుందని చెబుతుంటారు. ఆలయం గోడలపైన మనిషి, ఏనుగు, సింహం బొమ్మలు ఉన్నాయి. ఇవి శక్తి, డబ్బు, జ్ఞానాన్ని ప్రతీకగా పురాతన కాలంలో శాపానికి గురైన కుష్ఠరోగంలో బారిన పడ్డ కృష్ణుని కొడుకు శాంబుడు కోనార్కు దేవాలయాన్ని చంద్రభాగ తీర్థం దగ్గర కూర్చొని ఆ సూర్యదేవుణ్ణి స్మరిస్తూ తపస్సు చేశాడు. ఈ క్రమంలోనే సాంబుడు చంద్రభాగ తీర్థంలో స్నానం చేస్తుండగా అతనికి సూర్యభగవాన్ విగ్రహం లభించింది. ఈ విగ్రహాన్ని లభించడంతో ఆ విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న కోనార్క్ ఆలయ ప్రాంతంలో ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని పవిత్రంగా భావించడం మొదలుపెట్టారు. కోనార్క్ గురించి ఒక విచిత్రమైన రహస్యం చెప్పాలి అంటే, కోనార్క్లో ఉండే స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం నృత్యకారులు ఆత్మలు ఇప్పటికీ అక్కడ కనిపిస్తాయని చెబుతూ ఉంటారు. ఈ ఆలయ నిర్మాణం గర్భగుడి మధ్యలో ఇనుప ప్లేట్లు, దానిపై ఆలయ స్తంభాలు ఉన్నాయి. ఒకప్పుడు దేవాలయం పై భాగంలో ఈ స్తంభాలు సపోర్ట్తో ఒక మ్యాగ్నెట్ కూడా ఉండేదని చెబుతుంటారు. దీంతో సూర్యభగవాని విగ్రహం గాలిలో తేలుతూ కనిపించేది, ఆశ్చర్యానికి గురి చేసేది. విదేశీ అక్రమదారులు ఆ మ్యాగ్నెట్ని ధ్వంసం చేయడానికి కొన్ని కథలు చెబుతుంటారు.
అయితే ఈ మ్యాగ్నెట్ కారణంగా సముద్రం గుండా వెళ్ళే ఓడలు ఈ మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అయ్యి అదుపు తప్పి సముద్రంలో మునిగిపోయేవి అని కూడా చెబుతుంటారు. ఓడలు కాపాడుకోవడానికి నావికులు ఆ మ్యాగ్నెట్ని తొలగించడం వల్ల ఆలయ గోడలు బ్యాలెన్స్ని కోల్పోయి కూలిపోయాయి. అయితే ఈ సంఘటన గురించి ఎటువంటి హిస్టారికల్ ప్రూఫ్ కూడా మన దగ్గర లేదు. 1568లో ఒడిస్సా విదేశీ ముస్లిం రాజులు ఆధీనంలోకి వచ్చి అయితే అప్పుడు హిందూ దేవాలయాలను కూల్చివేయడానికి నిరంతరం ప్రయత్నాలు జరిగాయి. ఈ సమయంలో పూరిలోని ఆలయ పూజారులు జగన్నాథుని విగ్రహాన్ని ఆలయం నుంచి రహస్య ప్రదేశంలో దాచారు. అదేవిధంగా కోనార్క్ సూర్య దేవాలయ పూజారులు కూడా ప్రధాన దేవత విగ్రహాన్ని కూడా తొలగించి కొన్నాళ్ల పాటు ఇసుకలో దాచిపెట్టారు. ఆ తర్వాత విగ్రహాన్ని పూరికి పంపించారు. ఇప్పుడు ఉన్న న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఉన్న విగ్రహమే అప్పటి కోనార్క్ ఆలయంలోని ప్రధాన సూర్యదేవుడని నమ్ముతారు. ఆలయం నుంచి విగ్రహాన్ని తొలగించిన తర్వాత కోనార్క్ ఆలయంలో సూర్య ఆరాధన నిలిపివేశారు. దీంతో ఆలయానికి వెళ్ళే యాత్రికులు కూడా తగ్గారు. ఒకప్పుడు సూర్య ఆరాధన లాగే వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న కోనార్క్ ఈ కార్యకలాపాలను నిలిపివేయడం వలన ఆ ప్రదేశం అంతా పూర్తిగా ఇసుకతో కప్పబడి మునిగిపోయింది. తర్వాత ఆ ఆలయాన్ని తిరిగి కనుక్కున్నారు. కానీ ఆలయంలో చాలా భాగాలు కేవలమైన స్థితిలో ఉన్నాయి. వివిధ దేశాల రారాజులు చేసిన దండయాత్రతో పాటు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆలయం చాలా వరకు ధ్వంసమయ్యి గవర్నర్ జాన్ 1903లో ఆలయం పూర్తిగా ధ్వంసం కాకముందే జగన్మోహన్ అని పిలువబడే ప్రధాన మండపానికి 4 దిక్కుల గోడలు నిర్మించి పూర్తిగా ఇసుకతో నింపి దాన్ని సురక్షించమని ఆదేశించాడు. ఈ పని పూర్తి చేయడానికి సుమారు 3 సంవత్సరాలు పట్టింది. అనంతరం ఆలయం లోపల పై భాగాలపై ఆర్కిటాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా పరిశోధనలు ఆలయ ప్రధాన తలుపులు తెరవడంపై కూడా పలుమార్లు చర్చ కూడా జరిగింది. అయితే 118 ఏళ్ల తర్వాత కూడా ఎలాంటి మార్పు జరగలేదు. ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడేందుకు ఆలయాన్ని నిజంగానే సీజ్ చేశారా లేదా దాన్ని మూసివేయడానికి మరో కారణం ఉందా అనేది ఇప్పటి వరకు రహస్యమే. తలుపులు తెరిచినప్పుడు మాత్రమే ఈ రహస్యాల వెనుక ఉన్న నిజం ఏంటో బయటపడుతుంది. మరి కోనార్క్ ఆలయంపై మీ అభిప్రాయం? కోనార్క్ టెంపుల్ని సందర్శించారా? అలాగే వెళితే ఏమైనా చిన్న డౌట్స్ ఉంటే కూడా నాకు కమెంట్ రూపంలో చెప్పండి. వాటికి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. నేను ఇలాంటి హిస్టరీకి సంబంధించిన మరికొన్ని టెంపుల్స్ని కూడా విజిట్ చేయాలని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే నా వీడియో కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇలా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ హిందూ ట్రావెలర్ ప్రదీప్ని మాట్లాడుతున్నాను. ప్రజెంట్ టైం వచ్చేసి మనకు 2:30 అవుతుంది. మేము 12:30కి లోపలికి ఎంటర్ అయినాం. దాదాపు అని 2 అవర్స్ మనం ఈ లోపల స్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎంత తెలుసుకుంటే అంత హిస్టరీ చాలా బాగుంది. ఇలాంటి టెంపుల్స్ కూడా మన ఇండియాలో ఉండటం కూడా మనకు చాలా గర్వకారణము. సో మీరు కూడా ఎవరైనా కంపల్సరీ సందర్శించాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే చాలా రోజుల క్రితం కూడా మనకు లోపలికి వెళ్ళే ప్రవేశ ద్వారం ఉందని కూడా ఇక్కడ గైడెన్స్ వాళ్ళు చెప్తున్నారు. మనకు ఈ మార్గం గుండానే వెళ్తున్నారని కూడా మాకు చెప్పాడు గైడెన్స్. సో అక్కడ లోపల కూడా కొన్ని ఇంతకుముందు సందర్శించడానికి వీలుండనంట. దాదాపు కొన్ని సంవత్సరాలు ఇక మనకు కూడా ఐడియా లేదు. దాని తర్వాత క్లోజ్ చేయడం జరిగిందంట. ఇక్కడ చుట్టుపక్కల కూడా కొన్ని ధ్వంసం చేసిన భాగాలు కూడా మనకు ఇప్పటి వరకు కూడా అక్కడనే ఉండడం కూడా చాలా సంతోషకరమైన విషయము. ఇంత గొప్ప వారసత్వ సంపద కూడా మనకు ఉండడం కూడా చాలా గొప్పదనము. అలాగే ఎవరైనా వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయాల్సింది. చాలా హిస్టరికల్ ప్లేసెస్, రహస్యాలు కూడా దీనిలో దాగి ఉన్నాయి. ఒకవేళ ఈ టెంపుల్ కనుక పూర్తయి ఉంటే అలాగే సైన్స్కు సంబంధించిన రహస్యాలు కూడా మరెన్నో దాగి ఉన్నాయి ఇక్కడ మనకు. కంపల్సరీ ఇక్కడ వచ్చి విజిట్ చేస్తే మాత్రం మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇలాంటి ఆర్కిటెక్చర్ కూడా మనకు ఉండడం కూడా సంతోషం. నేను ఈ యాత్రలో కూడా నేను ఇది కంప్లీట్ చేయడం కూడా నాకు సంతోషకరమైన ఇచ్చిన విషయము. మీరు కూడా వెళ్తే చిన్న కమెంట్ రూపంలో చెప్పండి. సో ఫైనల్గా ఇదంతా ఐరన్, ఇంత ఐరన్ అంట, ఐరన్ స్తంభాలు ఇవి. దీన్ని బీమ్స్ కూడా అంటారా అంట. సో ఇక్కడ కూడా ఒకటి ఉంది. మనకు సన్ టెంపుల్కి కొద్ది దూరంలో పక్కన ఉంది రైట్ సైడ్లో. సో ఇది ఒకటి కవర్ చేసుకొని బయట అయిపోయిన తర్వాత మనకు ఇదంతా విజువల్ అది సన్ టెంపుల్. సన్ టెంపుల్కి కొద్దిగా ముందట్లా ఉంది. నాకు కావాలి, ఇది కూడా దర్శనం చేసుకుంటే బాగుంటుంది. చాలా సూపర్గా ఉన్నాయి. అందరు తప్పకుండా కావాలా, చూడాలా. ఇలా చూస్తేనే అన్ని ప్రదేశాలు తెలుస్తాయి. ఫ్యామిలీతో ఉంటాయండి. ఈరోజు దేవాలయం
సో ఇది రైస్ వెజ్ బిర్యానీ ఉన్నట్టుంది, చాలా బాగుంది. మనకు పూర్ణ టెంపుల్కి ఆపోజిట్లానే ఉంది మనకి ఇది. సో ఇది వచ్చేసి రేట్ వచ్చేసి మనకు 100 రూపీస్ ఏమనుకుంటా. నాకు బాగుంది, ఎవరైనా వచ్చినప్పుడు టేస్ట్ చేయొచ్చు ఇక్కడ, పర్లేదు, రీజనబుల్ రేటే ఉంది మనకు. సో ఆల్మోస్ట్ మేము ఒక 5 లాగించినాం. ఇది మా పరిస్థితి. మా సీనాన్ని ఆల్రెడీ ఇంకోటి చూస్తుండ్రు. అది ఓపెన్ లింక్ ఇండియన్స్, ఇది ఇండియన్స్ అని పెట్టుకోవాలి. సో ఇక్కడ ఎంతమంది పర్సన్స్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాము. దాని తర్వాత నేమ్ ఒకటి ఇస్తున్నాము, ఏదో ఒకటి. నా నేమ్ ఇచ్చేస్తున్నాను, ప్రదీప్. సో ఏజ్ వచ్చేసి 26 ఇయర్స్. మెయిల్ ఐడి మెయిల్ ఐడి ఏదో మెయిల్ ఐడి ఇచ్చేస్తున్నాం మనము. సో ఈ మెయిల్ ఐడి మనం అలా తీసుకోవచ్చు. మొబైల్ నెంబర్ వచ్చేసి 1-2-3-4-5-6-7 కొట్టిన తర్వాత నెక్స్ట్ సో ఏమో 5 నెంబర్స్ వచ్చేస్తుంది. ప్రాసెసింగ్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తుంది. సో ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి మనకు. ఆల్రెడీ యూపీఐ ప్రాసెస్ కాబట్టి యూపీఐ ప్రాసెస్లోకి వెళ్ళాం మనం. సో యూపీఐ ప్రాసెస్లో మన స్కానర్ ఉంటుంది. ఇక్కడ స్కానర్ నుంచి లోపలికి ఇట్లా వస్తుంది మనకు. దీన్ని మనం స్కాన్ చేసుకొని మనం కొడితే టికెట్ అనేది మనకు 30% కూడా ఇస్తుంది. సో ఇట్లా వచ్చేసిన తర్వాత దీన్ని కొడితే మన పేమెంట్ వెళ్ళిన తర్వాత ఇటు సైడ్ వస్తే మనకు ఆల్రెడీ ఈ పేజ్లోకి వస్తే మనకి ఇది కన్వర్ట్ జరుగుతుంది. సో ఇంతటితోనే